నేను దేవుణ్ణైనా, కృష్ణుడు చెప్తున్నాడు కదా, నేను దేవుణ్ణైనా కూడా నా నియమం ప్రకారంగానే నేను శౌచాది కృత్యాలు జరుపుతూ శాస్త్రోక్త నియమాలు పాటిస్తూ ఉంటాను. ఇది భగవద్గీతలో కూడా చెప్తాడు. ఎందుకంటే నేను సృష్టిని మొత్తం అంతా, ప్రపంచాన్ని సృష్టించేది నేను, భరించేది నేను, పోషించేది నేను, లయం చేసేది నేను. కాబట్టి నిజంగా నేను ఏమీ చేయక్కర్లా, కానీ నేను అన్ని పనులు చేస్తాను. ఎందుకు అంటే మామూలుగా ప్రపంచంలో మానవులందరికీ ఉండేటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే, ఎవరైనా మనం ఒక పెద్ద ఆయన, మనకన్నా పెద్ద ఆయన ఓ పని చేయడం లేదనుకోండి, ఆ సాకు చూపించి మనం పని చేయడం మానేస్తాం. మామూలుగా మనందరికీ ఉన్న లక్షణం అది. సో అదే కారణాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. నేను పని చేయకుండా, నేనేం చేయాల్సిన అవసరం లేదు, నాకేం సంబంధం లేదని నేను గనక ఖాళీగా ఉంటే ప్రపంచంలో ఎవరూ పనిచేయరు. నాకన్నా ఎక్కువగా రావు దుప్పట్ల కప్పు పడుకుంటారు. అందుకోసమనే వాళ్ళకొక మంచి ఉదాహరణగా నేను ఉండడం కోసం నేను పనిచేస్తున్నానని చెప్తున్నాడు. నా నియమం ప్రకారంగానే నేను శౌచాధికర అంటే శుచిగా ఉండడం, అటువంటి కృత్యాలు అన్నీ కూడా జరుపుతూ శాస్త్రోక్తమైనటువంటి నియమాలు అంటే మానవులు అందరూ శాస్త్రవిహితమైనటువంటి కర్మలు చేయాలి, శాస్త్రవిహితమైనటువంటి ఆహారం తీసుకోవాలి, శాస్త్రానుబద్ధంగా జీవించాలి, ప్రవర్తించాలి, గుణాలు లేకుండా ఉండాలి, అబద్ధాలు, దొంగతనాలు, ఇటువంటి గుణాలన్నీ కూడా ఏవీ లేకుండా ఉండాలనే నియమం ఏదైతే ఉందో ఆ శాస్త్ర నియమాలన్నీ కూడా నేను పాటిస్తాను, పాటించి మీకు ఉదాహరణగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు.